నేను కొంత అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నాను. ఆ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎస్ఐపి రూపంలో. అది 10, 15, 20, 25, 30 సంవత్సరాలకి దాని వాల్యూ ఎంత ఉంటదో తెలీదనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూ. 1000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 10 సంవత్సరాలకి 2.89 లాక్స్ అవుతుంది. అలా చూసుకుంటే 30 ఇయర్స్‌కి 55.3 లాక్స్ అవుతుంది. అలా 3000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 25 ఇయర్స్‌కి 87 లాక్స్, 30 ఇయర్స్‌కి 1.65 క్రోర్స్. అలా 5000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 ఇయర్స్‌కి 14.48 లాక్స్, 25 ఇయర్స్‌కి 1.45 క్రోర్స్ అండ్ 30 ఇయర్స్‌కి 2.76 క్రోర్స్ అవుతుంది. అలా 7000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 20 ఇయర్స్‌కి నాకు 1 క్రోర్ వస్తుంది. 30 ఇయర్స్‌కి 3.78 క్రోర్స్ వస్తుంది. అలా 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 20 ఇయర్స్‌కి 1.46 క్రోర్స్, 30 ఇయర్స్‌కి 5.53 క్రోర్స్ అవుతుందన్నమాట. కాలిక్యులేషన్స్ అనేవి దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయంటే, నేను రిటర్న్స్ అనేది 9% ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆ రిటర్న్స్ మీద ఈ కాలిక్యులేషన్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే నేను అరౌండ్ డెట్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానిక్కడ. నేను ప్రతి సంవత్సరం 10% స్టెప్ అప్ అనేది చేసుకుంటూ వస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ అయితే నేను రూ. 1000 చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 1100 చేస్తా అనమాట. అంటే 10% అనమాట. దీని మీద 10% ఇంక్రీజ్ చేసుకుంటా. అలాగా సెకండ్ ఇయర్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఎలా వస్తది? ఈ 1100 మీద 10% చేసుకుంటే నాకు 1210. సో, అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తా. అలాగే 3000కి, 5000కి, 7000కి చేసుకుంటూ వస్తా. ఎవరికి అవసరమో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి.